నమస్కారం అండి. జై గురు దత్తాత్రేయ. 36 పాయింట్లకి అంటే 36 గణాలకి 33 గణాలు కలిశాయి కాబట్టి వివాహం చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఎస్విఎన్ ఆస్ట్రాలజీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హారోస్కోప్ మ్యాచింగ్. చాలా మంది క్లయింట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, మా భర్తతో మాకు కొంతవరకు సఖ్యత లేదు, మా వైఫ్ తో మాకు కొంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ తో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అమ్మా మీరు వివాహం చేసుకునేటప్పుడు జాతకాలు చూసుకున్నారా అని అడుగుతాను. దానికి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, గురువుగారు మేము జాతకాలన్నీ చూసుకొనే చేసుకున్నాము, అయినా మా యొక్క లైఫ్ ఇలా ఎందుకు ఉందనేది మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ హారోస్కోప్స్ చూసి జాతక విశ్లేషణ చేసినప్పుడు ఇద్దరి జాతకాలు కూడా అసలు మ్యాచింగ్ అనేది ఉండదు, లగ్న నవాంశ చక్రాలు. కానీ పాయింట్స్ వైజ్ చూసుకున్నట్లయితే 26 పాయింట్స్ కలుస్తాయి అవుట్ ఆఫ్ 36. కొంతమందికి 33 పాయింట్లు కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిన జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళు ఓన్లీ బేస్డ్ ఆన్ పాయింట్స్ వైజ్ గా చూసి 36 పాయింట్లకి అంటే 36 గణాలకి 33 గణాలు కలిశాయి కాబట్టి వివాహం చేసుకోవచ్చు, లేదు రాశి నక్షత్ర పొంతన బాగుంది వివాహం చేసుకోవచ్చు. ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందన్న సామెత వెనకట మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మీరు ప్రిడిక్షన్స్ గురించి తీసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మ్యారేజ్ కంటే ముందు జాతకాన్ని చాలా 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 ఇంపార్టెంట్. అసలు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆస్ట్రాలజీలో ఏం చూడాలి అంటే, అమ్మాయి లగ్న చక్రము అబ్బాయి లగ్న చక్రము తీసుకొని అమ్మాయి సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేదా, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, ఆ స్థానంలో ఉన్న నక్షత్రాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, అష్టమ స్థానం ఎంత బలంగా ఉంది అమ్మాయికి అయితే మాంగళ్య బలము అనేది ప్రధానంగా చూడాలి. అబ్బాయి సప్తమాధిపతి అనేది చూసుకోవాలి. అబ్బాయి సప్తమాధిపతి అమ్మాయి దాంట్లో ఏ స్థానంలో ఉన్నాడు, అబ్బాయి సప్తమాధిపతి అమ్మాయి దాంట్లో ఏ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఒక లగ్నాంశ చక్రము, నవాంశ చక్రం కూడా చెక్ చేసుకోవాలి. నవాంశలో సప్తమ స్థానం ఎలా ఉంది, భాగ్యస్థానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకుంటేనే మనకి నిర్దిష్ట ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. కుజదోష విషయానికి వస్తే కుజదోషం ఉన్న వ్యక్తినే చేసుకోవాలి అనేది మాత్రం కంపల్సరీ. కాబట్టి హారోస్కోప్స్ క్లియర్గా చెక్ చేసుకొని వివాహం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం చెప్తాను. జై గురు దత్తాత్రేయ.